తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. అందున కృష్ణా జిల్లాకి సంబంధించి విజయవాడ తర్వాత హాట్ సీట్ ఏదని ఎవరిని అడిగినా వెంటనే చెప్పేది గుడివాడ సీటు గురించే. 175 నియోజకవర్గాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గంగా గుడివాడ ఉంటుంది. గుడివాడ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున వరుస విజయాలతో కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. తరచూ కొడాలి నాని చంద్రబాబు మీద, లోకేష్, ఇతర టీడీపీ నేతల మీద చేసే కామెంట్లు రాజకీయ దుమారానికి దారితీస్తూ ఉంటాయి. అందుకే ఆయన్ని బూతుల మంత్రి అని కూడా అనేవారు. ఆయన తీరుపై తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం పెరిగిపోయింది. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో నానిని ఓడించి బుద్ధి చెప్పాలని కోరిక తెలుగుదేశం అభిమానుల్లో ఉంది. కార్యకర్తల్లో కోరిక అది నాయకుడి మనసులో ఉన్నట్లు ఉంది. ఎలాగైనా గుడివాడలో కొడాలి నానిని ఓడించి ఓటుతో అతనికి బుద్ధి చెప్పాలని ప్లాన్ రెడీ చేశారు చంద్రబాబు. గత కొంతకాలంగా టీడీపీలో ఉన్న వర్గపోరు కొడాలి నాని గెలుపునకు కారణం అనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు కూడా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వర్గం కాగా మరొకటి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము వర్గం. ఈసారి టికెట్ తమకంటే తమకు వస్తుందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెనిగండ్ల రాము అభ్యర్థిత్వాన్ని బాబు కన్ఫర్మ్ చేశారనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉండగా ఆయన స్థానంలో వెనిగండ్ల రాముకు అవకాశం దక్కింది అని టాక్ నడుస్తున్న నేపథ్యంలో రావి వర్గీయులు ఒకంత ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామాన్ని గుర్తించిన అధిష్టానం గుడివాడ సమస్యను పరిష్కరించే బాధ్యత మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించింది. గుడ్లవల్లేరులో జరిగిన టీడీపీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రావి వెంకటేశ్వరరావుకు పార్టీ న్యాయం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని ఢీకొట్టాలి అంటే బలమైన అభ్యర్థి అవసరం అని రాజీ కుదిర్చే పనిలో పడ్డారు. గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని, పార్టీ అధికారంలోకి రాగానే రావికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, అవసరమైతే తాను బాండ్ పేపర్ రాసిస్తానని కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ పరిణామంతో శాంతించిన రావి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో వెనిగళ్ల రాము మాట్లాడుతూ రావి వెంకటేశ్వరరావు త్యాగానికి రుణపడి ఉంటానని, గుడివాడలో కొడాలి నాని ఎత్తుగడలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వెనిగళ్ల రాము అర్ధబలం గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడానికి ఎంతవరకు ఉపకరిస్తుంది అనేది చర్చకు దారితీస్తోంది. ఓటర్లు ఏ విధంగా తీర్పు ఇస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.